లెటర్లు పెట్టి వాళ్ళ ప్రాణానికి రక్షణ అంటూ మెన్షన్ చేశారండి. అలా వచ్చిన వాళ్ళ మీద కూడా బండరాళ్లతో దాడులు జరిగినాయి. అదే రకంగా కొంతమంది మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్స్ పెట్టారు. అయితే నేను వాళ్ళతో స్వయంగా ఒక మాట చెప్పాను. నోటి మాటగా ఎంపీ గారు ఒక లెటర్ రూపంలో రాస్తారు, బీజేపీ గారు రక్షణ ఇస్తానంటారు, మరి రక్షణ ఇవ్వలేక మీ ప్రాణాలు కోల్పోతే ఎలా తల్లి? మీ ప్రాణాలు అరిచేత్తో పెట్టుకొని పక్క జిల్లాలకి వలస వెళ్ళిపోయారు కదా అంటే వాళ్ళు చెప్పారండి, ఎలక్షన్ టైంకి మేమే స్వయంగా వద్దాం అనుకున్నాం, పోతే ప్రాణాలు, పొద్దుగూకులు పరిగెట్టలేకపోతున్నాం, భయంతో ఎంత దూరం అని పరిగెడతాం, ధైర్యంగా ఒక్కసారి అయిపోయింది. రజనీ గారు జరిగిపోయిన దాన్ని అయిపోయింది. అది ఏంటన్నది రేపు అధికారంలోకి వచ్చి ఇంకా ఎవరు తప్పులు పెడతారో, వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ కేసులు పెడతారో, మీరు పెడతారో, అది ఇంకా అది అంతా రోజు చూసిందే. అది ఇప్పుడు ఏం జరగబోతున్నది? పోలింగ్ ఎలా జరిగింది? మీ నాయకుడి పరిస్థితి ఏంటి? ఎన్ని సీట్లు మీరు గెలబోతున్నారు? ఈ అంచనాలు ఏమన్నా వేసారా? సర్వే రిపోర్ట్లు ఏమన్నా వచ్చినాయా? సార్ నేను అవి ఎందుకు చెప్తున్నానంటే, పక్క రాష్ట్రాల నుంచి ఎక్స్ట్రా ఛార్జీలు పెట్టుకొని వచ్చిన వాళ్ళు, పక్క దేశాల నుంచి విదేశీ విద్య ద్వారా పొంది స్వామి భక్తి చూపించడానికి, విశ్వాసం పొందడానికి వచ్చిన వాళ్ళు, ఇలా ప్రాణానికి తెగించిన వాళ్ళు, వీళ్ళందరూ ఓట్లేసి కూటమిని భారీగా గెలిపిస్తున్నారు. నిజంగా ఈ రోజు జోష్ణ గారు చెప్పినట్టు 130 నుంచి 140 వరకు వచ్చే అవకాశాలు అయితే దృఢంగా కనపడుతున్నాయండి. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందంటేనే ప్రభుత్వానికి వ్యతిరేకత బిగిన్ అయిపోయింది. సో ప్రభుత్వం గద్దె దిగబోతుందని మినిమం మీరు ఒక అనలిస్ట్ ని కూర్చోబెడితే చెప్పుండే వాళ్ళండి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలోనైనా సరే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే అతన్ని గద్దె దించడం కోసమే బయట ఓట్లు, అంటే బయట రాష్ట్రాల, జిల్లాల, బయట దేశాల వాళ్ళు పరిగెట్టుకుంటూ వస్తున్నారు అనేది ఒక ఎస్టిమేషన్ అండి. సో ఈ మాదిరిగా ఇక పిఠాపురం, ఎవరన్నా చివరాకర్లో పులివెందుల్లో ప్రచారం చేసుకుంటారు, పులివెందులో వదిలేసి పిఠాపురం వచ్చి డిప్యూటీ సీఎం చేస్తాను, మా సొంత తల్లి లాంటిది అంటూ ఆవిడ ఏడుస్తుంటే ఇటు తిరిగాడు, ఇటు జనాలు ఉన్నారు, ఇటు తిరిగాడు, నోటు తప్పుకో కనపట్లేదు. ఏంటి సార్ ఈ స్క్రిప్ట్? ఈ రోజు ఏడిస్తే ఓట్లు పడేలా ఉన్నాయా? అమరావతి రైతులు 4.5 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారు సార్. దోషులు పట్టుకొని మాకు న్యాయం చేయమని అడుగుతున్నారు సార్. వాళ్ళు ఇచ్చిన భూముల్లో రోడ్లు వేసుకొని వాళ్ళకి న్యాయం చేయలేని వాళ్ళు ఈ రోజు ఏదైతే డిప్యూటీ సీఎం చేస్తారట, ఈయన సీఎం అవ్వద్దు, ముందు ఆవిడ ఎమ్మెల్యే అవ్వద్దు, ఎమ్మెల్యే అయ్యాక కదా డిప్యూటీ సీఎం. ఇది అసలు పట్టపగల అదుగదుగు అరుంధతి నక్షత్రం చూడని పూజారి గారు చెప్తుంటే కనపడలేదని మాత్రం చెప్పొద్దా, ఊ కొట్టండి అనేవాళ్ళు. ఇదేంట్రా బాబాయ్, ఏం చెప్పాలో అర్థం కాక అదుగుదుకోదుకో అంటే అవునండి అలాంటి పరిస్థితికి ఈ రోజు పాపం వంగా గీత గారిని తీసుకొచ్చారు. ఇదిగో నువ్వే డిప్యూటీ సీఎం. ఒరే నువ్వు సీఎం అవ్వాలా, నువ్వు ఎమ్మెల్యే అవ్వాలా, ఆవిడ ఎమ్మెల్యే అవ్వాలా? ఈ రోజు ప్రజలు అరచేతుల్లో గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని పోరాడి ఈ రోజు తన్నులు తింటున్నారా, దాడులు చేయించుకున్నారా ఓట్లేస్తే? ఇంకా కూడా ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత మెజారిటీ వచ్చింది అనేది అర్థమైపోయిందండి. పులివెందులో ప్రచారం చేసుకున్నాడు, నేను ఎలా గెలవలేకపోయినా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకించకూడదన్న దృఢమైన సంకల్పంతో, కుళ్ళు కుతంత్రాలతో వచ్చాడు చూడండి, అక్కడే పతనం బిగినైంది. చివరిలో వాళ్ళ ఊర్లో చేసుకుంటాడు, ఏ పెద్ద అయినా, ఎంత పెద్ద అయినా, రాజకీయ నాయకుడైనా. అదేంట పక్క ఊరు వచ్చి నిన్ను డిప్యూటీ సీఎం చేస్తాను, ముందు ఈవెన గెలిపించండి. ఏంటది? ఎవరు పిచ్చుడు సార్? ఈ రోజు వర్మ గారు లోకల్, నేను నిలబడి పనిచేస్తున్నాను, ఏ టైం అయినా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులోకి వచ్చే లోపల నేను ఉంటాను, నువ్వు ఎక్కడ దానివి, నువ్వు లోకలేనా, ఊరేంటి అంటూ ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ముందు వాళ్ళకి సమాధానం చెప్పండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యున్సీకి వచ్చి నువ్వు ప్రచారం చేసి, నువ్వు బూతులు తిట్టి, ఈ రోజు నువ్వు వాంగాగీత గారిని డిప్యూటీ సీఎం చేస్తానంటూ ఆవిడతో ఏడిపించి, ఏడుస్తున్న ఆడబిడ్డని కన్నీటి తుడిచి, నీకు నేను ఉన్నానమ్మా, నువ్వు బాధపడకనాల్సింది పోయి ఇటు తిరిగాడు నోటు తప్పుకో. ఏంటి సార్, కెమెరాలు చూస్తుంటే పక్క నవ్వుకుంటున్నారు. ఆవిడ ఏడుపును కూడా వ్యంగీకరించే పరిస్థితికి వచ్చేసింది. ఈ రోజు ఎంత స్థాయిలో ఉన్నామని ఏ స్థాయికి దిగజార్చారండి? ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఎలా చూసుకున్నారు, టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా చూసుకున్నారు, వైసీపీలోకి వచ్చాక ఆవిడ ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తారా? ఒక ఆడబిడ్డని ఏడిపిస్తావా? అరే అಲ್ಲಿగే అమెరికా అయిపోయింది, చెల్లెలు ఏడుస్తున్నారు, తోటి ఆడబిడ్డ ఏడిస్తే ఆయనకు ఒక లెక్క పక్కానా అండి? సో మనం ఆయన ఏడుపుల గురించి, ఆడబిడ్డల ఏడుపుల గురించి, అమరావతి ఆడబిడ్డ ఏడుపుల గురించి, అంగన్వాడి ఆడబిడ్డల ఏడుపుల గురించి, దళిత ఆడబిడ్డల ఏడుపుల గురించి బహుశా నీకు తెలియదండి. సో నాకు తెలిసి కూటమి భారీ మెజారిటీతో గెలవబోతుంది. పిఠాపురంలో మా నాయకుడు జెండా ఎగరేస్తున్నాడు. అసెంబ్లీ గేటు తాకనివ్వను అని శపథాలు చేసిన పైలవాళ్ళకి ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్ గా ఈ రోజు ఎవరు కూర్చున్నప్పటికీ మా నాయకుడు గొంతు గర్జించబోతుంది. మేమేమి 175 వస్తుందని చెప్పట్లేదండి. ఓ 30-40 వాళ్ళలో కూడా కొంచెం నిజాయితీ పరులు ఉన్నాడు, మన వెంకటరెడ్డి అన్న లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా రావాలి అసెంబ్లీలోకి.
ప్రత్యర్థులు ఉంటేనే కదా సార్ పోటాపోటీ యుద్ధం. అదేంటో ప్రతిపక్షం లేకుండా ఇంతవరకు ఏ అసెంబ్లీ చూడలేదండి. ఓకేనండి. 175 అంటే బాగా ఆశ్చర్యం అవుతుంది. కాదండి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు కోరుకున్నట్లుగా వెంకటరెడ్డి గారు అలాంటి మంచి వ్యక్తి ఇప్పుడు వచ్చే అవకాశం లేదు, ఎన్నికలు అయిపోయినాయి. కొద్ది ముందన్నా చెప్పారు కదా, మీరు 29లో చూద్దామండి. సార్ పోన్లే సార్, ఆయన ఎప్పుడు పాపం మమ్మల్ని మంచి అభ్యర్థి అంటాడు, మేము ఎప్పుడు ఆయన మంచి అభ్యర్థి అంటాం. ప్యానెల్లో తిట్టుకున్నా